సర్వకృపానిధియగు ప్రభు, సర్వ ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవుడు, విడువక కృప చూపించేటువంటి దేవుడు, నిత్యముగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన ఆరాధించబడుతున్నటువంటి ఆరాధ దైవమైనటువంటి యేసయ్య నామములో తిరిగి మరొక దినాన్ని ప్రభు మనకి పొడిగించి ఉదయకాలపు కృపావాక్య ధ్యానములలో పాలు పంపులు కలిగి దేవుని వాక్యం చేత బలపరచబడటానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మరి ప్రతిరోజు కూడా మానక విడవక ప్రభు వాక్యాన్ని వింటూ బలపడుతున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనకై ఇచ్చినటువంటి కృపావాక్యాన్ని చదువుకొని మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఈ సమయంలో సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనములో ఉన్నటువంటి మాటను చదువుతున్నాను. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసగమగును, మంచివాని స్వభావము వానికి సంతోషమిచ్చును. ప్రేమగల తండ్రి, జీవముగలినటువంటి ప్రభు, జీవాధిపతి, ఈ సమయంలో మరి మీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేయటానికి సహాయం చేయండి, కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఒకటి, జీవితము అనేది విరక్తి కలిగిపోవటం. జీవితంలో ఇంకా ఏ సంతోషము ఆనందము అనేది లేకుండా అన్నిటి మీద కూడా విరక్తి కలిగినటువంటి జీవితము ఉన్నది. రెండవదిగా, సంతోషము కలిగి ఉండటానికి సంతోషమిచ్చేటువంటి జీవితము అనేది ఉన్నది. ఈ రెండిటికి వెక్కసం కావటానికి కారణం ఏంటి అంటే, దేవుని యందు భక్తి అనేది లేకుండా విడిచిపెట్టి వాళ్ళు ఇష్టానుసారమైనటువంటి మార్గాలు ఎన్నుకొని అందులోకి వెళ్ళి వారు మరి భయము అనేది, భక్తి అనేది లేకుండా విచ్చలవిడితనాన్ని బట్టి చివరికి జీవితం మీదే విరక్తి కలిగేటువంటి పరిస్థితి కలుగుతుంది. మంచి స్వభావము, మంచి వాని స్వభావము వాని జీవితానికి ఎప్పుడు కూడా సంతోషం ఇవ్వడం, సంతోషం కలిగి ఉండటానికి ప్రభు యొక్క సహాయము ఎప్పుడు కూడా అందించబడుతుంది. ఈ క్రమంలో భక్తి విడిచినటువంటి వారి యొక్క జీవితాలు ఎలాగుంటాయి? భక్తి అంటే ఏంటి? భక్తి కలిగినటువంటి వారు ఏ విధంగా నడుచుకోవాలి? భక్తి కలిగి ఉంటే ప్రయోజనాలు ఎలాగుంటాయి? భక్తి లేకుండా భక్తిని విడిచి వేరొక మార్గాలు ఎన్నుకున్నప్పుడు వాని యొక్క పరిస్థితులు ఏ విధంగా మరి మారిపోతాయి? అలాగనే బైబిల్లో మరి భక్తి జీవితాన్ని విడిచిపెట్టినటువంటి వారి జీవితాలు ఏమైపోయినాయి? చివరికి భక్తికి కలిగి ఉండటానికి మరి ఆ మార్గాలని విడిచిపెట్టి భక్తి మార్గానికి అక్కడికి వచ్చి ప్రభువును వేడుకున్నప్పుడు ప్రభు యొక్క సహాయము మరి ఏ విధంగా అందించబడి తిరిగి భక్తి జీవితంలో కొనసాగించబడటానికి దేవుని యొక్క సహాయము ఏ విధంగా అందించబడుతుందో, జరిగించబడుతున్నదో అనేది మనము ఈ యొక్క మొదటి వచనములో
మరి మనం ఉన్నటువంటి మాటలను భక్తి మార్గం గురించి బైబిల్లో ఉన్నటువంటి వాక్య ప్రకారంగా ఆ వివరణను మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా భక్తి విడిచినటువంటి మార్గము, దాని యొక్క మరి వివరణ ఏంటి అంటే, భక్తి విడిచిన మార్గము అనగా దేవునితో ఉన్న సంబంధాన్ని విడిచిపెట్టి ఆయన వాక్యాన్ని లెక్క చేయకుండా స్వీయ ఇష్టము, సొంత ఇష్ట ప్రకారంగా జీవించుట. బైబిలు అంతటా ఇలాంటి మార్గాల్ని హెచ్చరించి దాని ఫలితాలను స్పష్టంగా చూపిస్తున్నా కూడా కొంతమంది ఆ యొక్క భక్తి జీవితము అవగాహన అనేది లేకుండా పోతూ ఉన్నది. మరి భక్తి ఉన్నప్పుడు భక్తి కలిగినటువంటి శక్తి కూడా ఉంటుంది. పైకి భక్తులమని చెప్పి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారితో మీరు మరి స్నేహాలు మరి ఏమి కూడా పెట్టుకోవద్దు. అలాంటి వారికి మరి దూరంగా ఉండటం అనేది మీకెంతైనా మేలుకరంగా ఉంటుంది అనేది వాక్యపు హెచ్చరిక. మరి భక్తి విడిచినటువంటి మార్గము అనగా ఏంటి అని మళ్ళీ చూసినప్పుడు, దేవుని మరి భయభక్తులు కోల్పోవటం, దేవుని యందు భయభక్తులు కోల్పోవటం, లేకుండా పోవటం. రెండవదిగా ప్రార్థన, వాక్య ధ్యానము, విధేయత అనేది నిర్లక్ష్యం చేయటం, ప్రార్థన చేసుకోకుండా పోవటం, వాక్యం చదివి దాని ప్రకారముగా లోబడి అనుసరించటం అనేది లేకుండా, వారి జీవితంలో అవి ఏమీ లేకుండా ఆ విషయం కాడికొచ్చినప్పుడు, ఆ టైం కాడికొచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయటం అనేది జరుగుతుంది. మూడవదిగా పాపమునకు అలవాటు పడి పశ్చాత్తాపము లేకుండా జీవించటమే భక్తిని విడిచి జీవించేటువంటి మార్గాలు. దానికి వాక్యము ఏమని చెప్తుంది? కీర్తన 9వ కీర్తన 17వ చరణములో, యెహోవాను విడిచినటువంటి వారు నాశనము కావటానికి, మరి వాళ్ళు వేరొక వాటిని దేవుని విడిచిపెడుతున్నారు కాబట్టి, వేరొక వాటిని అనుసరిస్తున్నారు కాబట్టి వారికి చివరికి నాశనము అనేది కలగటము, నాశనము అనేది తెచ్చుకోవటం అనేది జరుగుతుంది. మరి భక్తిని విడిచిపెట్టడానికి కారణాలు ఏమిటి, ఏమై ఉంటుంది అని చూసినప్పుడు, మొదటిగా మరి పాపమందలి ప్రేమ మక్కువ ఎక్కువ. పాపం అంటే అది పాపము అనేది అది పక్కన పెట్టి, అందులో ఉన్నటువంటి ఆ సంతోషాలు, ఆనందాలు, అలవాట్లు, ఆ స్నేహాల మీద, ఆ ఎంజాయ్మెంట్ మీద ఎక్కువగా వాళ్ళకి ప్రేమ కలిగి ఉండడం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో, వారి హృదయములో పాపమును ఆశ్రయించేటువంటి హృదయాలు, దేవునిని ఆశ్రయించకుండా. రెండవదిగా లోక ఆశలు, ధనమోహము. మరి 1 తిమోతి పత్రిక 6 ప్రకారంగా ధనాశక్తి సమస్త దుష్కార్యములకు మూలము. ధనాశక్తి లేక ధనాపేక్ష, ధనమంటే వాళ్ళకి ఎంత ఇష్టమో అందును బట్టి వాళ్ళు భక్తిని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి కలుగుతుంది. మూడవదిగా మరి అహంకారము, స్వయబుద్ధి. అహంకారము, సొంత బుద్ధి. సామెతల గ్రంథము 3:5 ప్రకారంగా, దేవుణ్ణి మరి నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకోకుండా మరి నీ ప్రవర్తన అంతట్లో కూడా ఆయన యొక్క అధికారానికి ఒప్పుకొనుము, అప్పగించుకొనుము అని వాక్యం చెబుతుంది. యెహోవాను నమ్ముకోవాలి, నీ స్వయబుద్ధిని మరి ఆశ్రయించకూడదు అనేది వాక్యం చెప్పేటువంటి మాట. అలాగే వాళ్ళు ఆశ్రయిస్తూ ఉన్నారు. బైబిల్లో మనం ఉదాహరణలకి వెళ్ళినప్పుడు, ఉదకరించినప్పుడు
అక్కడ చెప్పేటువంటి మాట బైబిల్లో ఒక ముగ్గురు ఉదాహరణ తీసుకున్నప్పుడు, ఒకటి సౌలు, అతను రాజుగా ఎంచబడి రాజుగా ఎన్నిక చేసుకొని అతనికి సింహాసనం మీద ఆసీనుడిగా ఉంటూ పరిపాలించేటువంటి ఒక పరిపాలకుడిగా దేవుడు ఆ స్థితి, ఆ యోగ్యత ఇచ్చినప్పుడు అతను దేవుని ఆజ్ఞకు అవిధేయుడై రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తం కూడా కోల్పోయినట్లుగా భక్తిని విడిచినటువంటి జీవితాన్ని బట్టి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ ఆ మాటలు వ్రాయబడతాయి. రెండవదిగా సొలొమోను మంచి జ్ఞాని, దేవుడు అతనికి సమస్తము కూడా అనుగ్రహించి అలాంటి రాజు లేడు, పుట్టడు, ఇంకా ఉండడు అన్నట్లుగా అంతగా అతన్ని హెచ్చించి ఘనపరిచినప్పుడు అతను తన యొక్క హృదయం చివరి దినాలలో, చివరి కాలములో అతని యొక్క హృదయాన్ని దేవుని నుండి తొలగి విగ్రహారాధన వైపుకు మళ్లించటము, అధిక భార్యలు కలిగినటువంటి వాడుగా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం చూసినప్పుడు భ్రష్టుడిగా మార్చబడ్డాడు. తన తండ్రి అయినటువంటి దావీదు వలె కాకుండా తన హృదయాన్ని దేవుని వైపు నుంచి విగ్రహాల వైపు, ఆ భార్యలు వలన విగ్రహారాధనలోకి తన హృదయాన్ని తిప్పుకున్నాడు. కనుక అతని జీవితంలో భక్తి అనేది లేకుండా అతని కాలంలోని రాజ్యాలు రెండుగా విభజించబడినట్లుగా మనం చూడగలం. మూడవదిగా యూదా ఇస్కరేతు లోభముతో యేసును ద్రోహించినటువంటి వాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-16 చూసినప్పుడు 30 వెండి నాణ్యములకు యేసు ప్రభువారిని అమ్మివేయటానికి తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టి ఆ ధన మోహాన్ని బట్టి, లోభాన్ని బట్టి అతను చివరికి జీవితంలో మనశ్శాంతి అనేది లేకుండా పశ్చాత్తాపడి అతను తిరిగి మార్పు చెందటానికి కూడా అవకాశములైనటువంటి స్థితికి మార్చబడి అతనే సొంతగా ఉరి వేసుకొని చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక భక్తి జీవితము అనేది భక్తి జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు అతని జీవితంలో ఎలాగుంటుంది అంటే, భక్తి విడిచినటువంటి మార్గాలు, దాని ఫలితాలు ఎలాగుంటాయి అంటే, మొదటిగా ఆత్మీయత అనేది శూన్యమైపోతుంది. ఆత్మీయత అనేది లేకుండా, శాంతి లేక సమాధానం లేకుండా పోతుంది. రెండవదిగా దేవుని ఆశీర్వాదముల నుండి, అన్ని ఆశీర్వాదం నుండి దూరం అయిపోవటము అనేది జరుగుతుంది. చివరికి నాశనము తప్ప ఇంక వేరేది అతని జీవితంలో ఉండదు. నాశనం అయిపోవటం పరిస్థితి. దీనికి దేవుని వాక్యము సామెతల గ్రంథం 14:12 దేవుని విడిచిన మార్గాలు మరణముకు దారి తీస్తుంది, నాశనానికి, పతనానికి దారి తీస్తూ ఉంటుంది. అయితే దేవుడు అలాగా ఉండి అలాగా అయిపోవాలా అని ప్రభు ఎప్పుడు కూడా తలంచుడు. ఎందుకంటే ఆ భక్తిహీనుల కొరకే కదా, ఆ బుద్ధిహీనుల కొరకే కదా, ఆ పాపములు ఉన్నటువంటి వారికే కూడా నశించిపోతున్న దాన్ని వెదికి వచ్చి రక్షించబడటానికి మనిషి కుమారుడుగా వచ్చి అలాంటి వారందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు కదా. కనుక దేవుడు ఆయన ప్రేమ స్వరూపి, ఆయన క్షమించేటువంటి మనసు కలిగినటువంటి వాడు. అలాంటి దేవుడు తిరిగి వారి జీవితాలలో వాటన్నిటిని తప్పించి ప్రభు వారికి తిరిగి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క జరగాలి అంటే ఏం చేయాలి అని అంటే, దేవుడు ఎప్పుడు కూడా పశ్చాత్తాపడినటువంటి వారిని స్వీకరిస్తాడు కానీ త్రోసిపుచ్చడు.
తన పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనటువంటి వాడు ధన్యుడు. తన యొక్క పాపాలని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరము పొందుకొని తిరిగి వాడు వర్ధిల్లటానికి వాడికి మార్గాలు తెరవ చేయబడతాయి. ఆ క్రమములో 1 యోహాను పత్రిక 1:9 ప్రకారంగా మీ పాపములు మీరు ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినటువంటి వాడు, న్యాయవంతుడు, నీ పాపాలు క్షమించి తన యొక్క రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి తిరిగి నీ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించటానికి, భక్తి మార్గాన్ని చేపట్టడానికి సహాయము చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ తర్వాత రెండవ మాట 2వ దినవృత్తాంత గ్రంథాలు 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాను తగ్గించుకొని చెడు మార్గాల్ని వాళ్ళు విడిచిపెట్టి ఆకాశమందున్నటువంటి నాకు వాళ్ళు మొరపెట్టగా ప్రార్థన చేయగా వారికి నేను ఉత్తరమిచ్చేదనో వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఏదైతే వాళ్ళకి సంభవించిందో వాటన్నిటిలోంచి విడిపించి వారిని వారి యొక్క గ్రామాలను వాళ్ళ కుటుంబాలను స్వస్థపరిచి బాగు చేసేటువంటి వాడను అని ప్రభు చెప్తున్నాడు. ఈ క్రమంలో ఒకవేళ మనం చూసినప్పుడు భక్తి విడిచినటువంటి మార్గములో ఒకవేళ సులభంగా కనిపించిన అది వినాశనానికి దారి తీస్తుంది. భక్తి విడిచిపెట్టడము అనేది సులభంగా అనిపిస్తుంది. తిరిగి భక్తిని సంపాదించుకొని భక్తిలో ఉండటానికి అనేది చాలా టైం పడుతుంది, చాలా కష్టతరం. అన్నిటిని కూడా జయించుకుంటూ రావాలి. అయితే ఉన్నటువంటి భక్తి జీవితంలో జీవిస్తున్నావు కదా, దాన్ని నువ్వు విడిచిపెట్టడానికి సులభంగా వేరొక వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాటి మీద పరుగులు తీస్తే అది నీకు వినాశనానికి దారి తీస్తుంది. అలా కాకుండా భక్తి మార్గాన్ని కోరుకొని భక్తి మార్గంలోంచి తొలగకుండా అలాగా ఆ మార్గంలో నువ్వు కొనసాగిస్తూ ఉన్నప్పుడు జీవమునకు, శాంతికి, సమాధానానికి, నిత్య ఆశీర్వాదానికి దారి చూపించేటువంటి దారి ఆ భక్తి దారి. కనుక ఈరోజు నీ జీవితంలో ఎలాంటి భక్తి, నామకార్థ భక్తి అని ఒకవేళ అలంకారంలో చూపించిన దానికి తగినటువంటి శక్తి లేనటువంటి భక్తి ఉన్నటువంటిది. భక్తిలో పడిపోయినటువంటి వారు ఉన్నారు, దిగజారిపోయినటువంటి వారు ఉన్నారు. వాటిలో వలన వాళ్ళు ప్రతిఫలముగా ఎన్నెన్నో కష్టాలు, వేదనలు, చివరికి వాళ్ళ జీవితాల్లో ఎన్నో బాధలు పడుతూ మృతి చెందినటువంటి వారు, మట్టికి కరిపించబడినటువంటి వారుగా జీవితాలు నాశనం చేసుకున్నారు. అయితే దేవుని ఆశ్రయించి దేవుని విడిచిపెట్టకుండా ఆ భక్తి మార్గంలో కొనసాగించబడుతున్న బిడ్డల విషయంలో దేవుని యొక్క కాపుదల, భద్రత, దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదానికి, దేవుని యొక్క జీవములో వాళ్ళు ఉంటూ సమాధానముతో, సంతోషముతో, సుఖముతో వెళ్ళబూచేటువంటి జీవితాలు భక్తి మార్గములో వాళ్ళు చూస్తూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాలం మందు ఆ భక్తిని ఒకవేళ ఎలాగున్నది అని సరిచేసుకొని తిరిగి ఆ యొక్క బలహీనమైనటువంటి విషయములలో, వ్యసనములలో ఉంటే ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకొని తిరిగి ఆ జీవితాన్ని, భక్తి జీవితాన్ని కొనసాగించడానికి దేవుని యొక్క సహాయము ప్రతి బిడ్డ కూడా అందించబడునుగాక. అట్టి కృప ప్రభు వలన పొందుకొనుగాక. ఆమెన్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలైనటువంటి మా దేవ, ఉదయకాలమందు మీ యొక్క కృపా వాక్యాన్ని బట్టి భక్తి ఎలాగున్నదో, భక్తి జీవితం అంటే ఏంటో
భక్తిని విడిస్తే ఏం జరుగుతుందో, భక్తిలో ఉంటే ఇలాగ ఉంటారో అనేది మీరు మీ వాక్యం ద్వారా తెలియచేశారు. ఈ మాటలు తండ్రి బిడ్డల జీవితాలలో గొప్ప కార్యము జరిగించున్నట్లుగా శాంతి సమాధానములతో జీవముతో నిత్య ఆశీర్వాదానికి వారసులుగా తిరిగి మార్చమని, మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు పరిశుద్ధాత్మ యొక్క ఆనంద సంతోషములు వాక్యం వింటూ కొనసాగుతున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అన్ని విషయాలలో దీవించి భక్తిలో బలపరిచి భక్తి మార్గములో ఉన్నటువంటి ప్రతి మేలు కూడా అనుభవించేటట్లుగా చేయునుగాక. ఆమేన్.